సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభం కావడంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, చెన్నై నుంచి విశాఖ వైపు వెళ్లే జాతీయ రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఉదయం నుంచే పంతంగి, కాజా టోల్ ప్లాజా ప్రాంతాల్లో భారీగా వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై హైవే అండర్పాస్ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్ నిర్మాణం అసంతృప్తిగా నిలిచిపోవడంతో హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సర్వీస్ రోడ్డు మీద నుంచి వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ కావడం వల్ల కిలోమీటర్ల మేర కార్లు బారులు తీరుతున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు సొంత ఊర్లు వెళ్లే వారితో విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ సందడిగా మారింది. సొంత ఊరికి వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు బస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. పండుగ రద్దీని అధిగమించేందుకు అందుకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఫుల్ రద్దీ నెలకొంది. రైళ్లలో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.